హలో ఫ్రెండ్స్. టెక్నికల్ టెక్స్టైల్ తయారీలో ఉపయోగించే అడ్వాన్స్డ్ మిషనరీని మ్యానుఫ్యాక్చర్ చేసే లోహియా కార్ప్ లిమిటెడ్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్లోకి వచ్చిందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యూషన్స్, జిఎంపి, అలాగే ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఐపీఓ మనకి జూలై 23 థర్స్డే ఓపెన్ అయ్యి జూలై 27 మండే క్లోజ్ అయితే అవుతుందండి. అయితే 23 మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి 27 మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు జాగ్రత్తగా చూసి ఎప్పుడైనా మనం అప్లై చేయొచ్చు అనమాట. ఇక అలాట్మెంట్ 28 ఎక్స్పెక్టెడ్ ఇచ్చారండి. ఎస్, మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రిఫండ్స్ ఆర్ షేర్స్ క్రెడిట్ మనకి జూలై 29 ఇచ్చారు. లిస్టింగ్ డేట్ జూలై 30 ఇచ్చారండి. ఇది బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండిట్లో కూడా లిస్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక ప్రైస్ బ్యాండ్, ఫేస్ వాల్యూ, లాట్ సైజు, ఇష్యూ సైజ్ మనం చూసుకుంటే ప్రైస్ బ్యాండ్ మనకి 404 రూపీస్ నుంచి 425 రూపీస్ వరకు ఉందండి. 1 రూపీ పర్ షేర్ ఫేస్ వాల్యూగా ఉంది. అలాగే ఒక లాట్లో 35 షేర్స్ అయితే ఉన్నాయండి. టోటల్గా ఇది 1102 క్రోర్స్ ఆఫ్ రూపీస్ టోటల్ ఇష్యూ సైజ్ అయితే ఉంది. ఇందులో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఈ ఓవరాల్ ఇష్యూ సైజ్ అంతా కూడా ఓఎఫ్ఎస్ పోర్షన్ అండి. ఫ్రెష్ ఇష్యూ ఏం లేదు, అంటే కంపెనీకి కొత్తగా ఫండ్స్ ఏమి రావన్నమాట ఈ ఐపీఓ ద్వారా. ఇక రిజర్వేషన్ కోటా చూసుకుంటే ఇది క్యూఐబికి 75% మనకి ఎలగేట్ చేశారండి. అలాగే ఎన్ఐఏ ఆర్ హెచ్ఎన్ఐకి 15%, రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి వాళ్ళకి 10% మాత్రమే ఎలగేషన్ అయితే ఇచ్చారండి. సో కాంపిటీషన్ కొంచెం ఎక్కువగానే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎంప్లాయీస్ కోసం 2 lakhs షేర్స్ అయితే వీళ్ళు రిజర్వ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు కంపెనీ బిజినెస్ మోడల్ మనం చూసుకుంటే ఈ కంపెనీ ప్రధానంగా పోలీప్రోపిలైన్, పీపీ అండ్ హై డెన్సిటీ పాలిథిలైన్, హెచ్డిపిఈ ఓవెన్ ఫ్యాబ్రిక్స్, సాక్స్ తయారీలో ఉపయోగించే మిషనరీని మ్యానుఫ్యాక్చర్ చేస్తుందండి. కంపెనీ ప్రొడక్ట్స్లో మెయిన్లీ టేప్ ఎక్స్ట్రాక్షన్ లైన్స్, సర్క్యులర్ లూమ్స్, కోటింగ్ అండ్ లామినేషన్ లైన్స్, ప్రింటింగ్ మిషన్స్, కన్వర్జేషన్ మిషనరీ అండ్ విండర్స్ ఇలాంటివన్నీ ఎక్విప్మెంట్ ఉన్నాయండి. సింపుల్గా చెప్పాలంటే ఫెర్టిలైజర్ బ్యాగ్స్, సిమెంట్ బ్యాగ్స్, ఫుడ్ గ్రెయిన్ సాక్స్, అలాగే ఇండస్ట్రియల్ ప్యాకింగ్ మెటీరియల్స్ వంటి ఓవెన్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ని తయారు చేసే కంపెనీకి అవసరమైన కంప్లీట్ మిషనరీ సొల్యూషన్స్ని ఈ లోహియా కార్ప్ అనేది అందిస్తుంది అన్నమాట. ఇలా అందించి రెవెన్యూ అనేది సంపాదిస్తుంది. ఇక ఫైనాన్షియల్ ఈ ఐపీఓ ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే 2025లో ఈ కంపెనీ రెవెన్యూ సుమారు 1376.87 crores ఆఫ్ రూపీస్ అయితే ఉందండి. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 117.84 crores ఆఫ్ రూపీస్గా ఉందన్నమాట. ఇక 2026లో చూసుకుంటే 1717 crores ఆఫ్ రూపీస్ రెవెన్యూ అనుకుంటే 193.45 crores ఆఫ్ రూపీస్ మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంది. అంటే 2026లో రెవెన్యూ దాదాపు 25% పెరిగిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక ప్రాఫిట్ 118 crores నుంచి 193 crores వరకు పెరిగి దాదాపు 64% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే మనకి చూపించిందండి. చాలా పాజిటివ్గా ఉంది. ఫైనాన్షియల్ వైజ్ చాలా స్ట్రాంగ్ గ్రోత్ అయితే మనకి చూపించింది అనమాట. ఓవరాల్గా చూస్తే రెవెన్యూ గ్రోత్ స్ట్రాంగ్గా ఉంది. ప్రాఫిట్ గ్రోత్ రెవెన్యూ గ్రోత్ కంటే ఫాస్ట్గా ఉంది. మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి, డెప్ట్ తగ్గింది, క్యాష్ ఫ్లో జనరేషన్ కూడా పాజిటివ్గా కనిపించింది అనమాట. ఇక ఈ ఐపీఓలో మనం అప్లై చేయడానికి మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మనం ప్రైస్ బ్యాండ్ అప్పర్ బ్యాండ్ 425 రూపీస్ తీసుకుంటే ఒక లాట్లో 35 షేర్స్ అయితే ఉన్నాయి కదండి. సో 35 into 425 ఈజ్ ఈక్వల్ టు 14,875 రూపీస్ మనం మినిమం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. మ్యాక్సిమం అప్ టు 2 lakhs వరకు మనకి ఎన్ని లాట్స్ అయితే అన్ని లాట్స్ కొనుక్కొని సెబీ రూల్స్ ప్రకారం మనం అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఈ ఐపీఓ మనీని ఇక్కడ కలెక్ట్ చేస్తున్న ఐపీఓ మనీని ఎక్కడ యూజ్ చేస్తారో మనం ఆల్రెడీ కంప్లీట్గా చెప్పుకున్నాం కదండి. ఇది ఓన్లీ కంప్లీట్ ఓఎఫ్ఎస్. సో కంపెనీ కోసం అయితే ఎలాంటి కొత్త ఫండ్స్ రాలేదు. సో ఈ ఐపీఓ మనీని ఓన్లీ ఆల్రెడీ ఉన్న షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు పంపించడానికి మాత్రమే యూజ్ చేస్తారన్నమాట. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యుయేషన్ సైడ్ చూద్దామండి. అప్పర్ బ్యాండ్ 425 రూపీస్ దగ్గర చూస్తే ఈపీఎస్ సుమారు 18.31 రూపీస్ ఉందండి.
పిఈ రేషియో సుమారు 23.21 టైమ్స్ అయితే ఉంది. బుక్ వాల్యూ ఆర్ ఎన్ఏవి చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 49.37 రూపీస్ పర్ షేర్ అయితే ఉంది. పీబీ రేషియో 8.61 టైమ్స్ అయితే ఉందన్నమాట. పోస్ట్ ఇష్యూ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే ఆల్మోస్ట్ 4,490 crores ఆఫ్ రూపీస్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు పీర్ కంపారిజన్ చూసుకుంటే అంటే ఇలాంటి కంపెనీస్ వేరే ఉంటాయి కదా, ఆ కంపెనీస్తో ఈ కంపెనీ కంపారిజన్ చూసుకుంటే రాజో ఇంజనీర్స్ పిఈ సుమారు 18.27 టైమ్స్ ఉంటే మమతా మిషనరీ పిఈ సుమారు 62.07 టైమ్స్ అయితే ఉందండి. అలాగే జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ పిఈ సుమారు 54.6 టైమ్స్ ఉంటే ఎల్ఎండబ్ల్యూ పిఈ సుమారు 134.25 టైమ్స్ గా ఉన్నాయన్నమాట. ఇక మన కంపెనీ లోహియా కార్ప్ పిఈ చూసుకుంటే 23.21 టైమ్స్ దగ్గర ఉండడం వల్ల రాజో ఇంజనీర్స్ తో పోలిస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నప్పటికీ మమతా మిషనరీ, జ్యోతి సిఎన్సి అండ్ ఎల్ఎండబ్ల్యూతో పోలిస్తే వాల్యుయేషన్ అయితే కొంచెం లోవర్ గానే కనిపిస్తుంది అనమాట. కానీ పీబీ రేషియోలో 8.61 టైమ్స్ ఉండడం మాత్రం చీప్ వాల్యూ అని చెప్పడానికి అవకాశం అయితే లేదు. అందుకే పీఈ బేసిస్ లో వాల్యుయేషన్ రీజనబుల్ టు ఫెయిర్ రేంజ్ లో ఉందండి. కానీ పీబీ బేసిస్ లో వాల్యుయేషన్ కొంచెం రిచ్ గానే ఉందని మనం మాట్లాడుకోవాలి. ఓవరాల్ గా ఐపీఓ అగ్రెసివ్లీ చీప్ అయితే కాదు. కంపెనీ గ్రోత్, మార్జిన్స్ అండ్ రిటర్న్ రేషియో దృష్టిలో పెట్టుకొని ఫెయిర్ వాల్యుయేషన్స్ గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఈ ఫెయిర్ వాల్యుయేషన్స్ గా మనం వీటిని కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఎవ్రీ వన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపీ అనమాట. ప్రజెంట్ ఉన్న ట్రాకర్స్ రిపోర్ట్స్ ప్రకారం జిఎంపీ మనకి 20 రూపీస్ నుంచి 51 రూపీస్కి అయితే రన్ అవుతుంది అనమాట. సో మనకు ఆల్రెడీ తెలిసినట్టే జిఎంపీ అనేది అఫీషియల్ డేటా కాదండి. మార్కెట్ సెంటిమెంట్ బట్టి ఎప్పటికైనా చేంజ్ అవుతూ ఉండొచ్చు, అయితే తగ్గొచ్చు లేదా పెరగచ్చు. సో క్లోజింగ్ డేట్ వరకు మనం అబ్జర్వ్ చేసి జిఎంపీ మీద ఒక డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక ఈ కంపెనీలో అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే టెక్నికల్ టెక్స్టైల్ మిషనరీ సెగ్మెంట్ లో ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ప్రెజెన్స్ అయితే ఉందండి. గ్లోబల్ ఓవెన్ రాఫియా మిషనరీ మార్కెట్ లో నోటబుల్ మార్కెట్ షేర్ అయితే ఉంది. కంపెనీ ప్రోడక్ట్స్ సుమారు 100 కంట్రీస్ లో సెల్ అవుతుందండి. చాలా మంచి పాజిటివ్ పాయింట్. 2026 లో రెవెన్యూ అండ్ ప్రాఫిట్ స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూపించాయి. ఆర్ఓఈ అండ్ ఆర్ఓసిఈ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. బారోయింగ్స్ అయితే తగ్గుతున్నాయి. 1350 కోట్ల పైగా ఆర్డర్ బుక్ ఉన్నట్లు ఇప్పటికే డిస్క్లోజర్స్ అయితే సూచిస్తున్నాయి అనమాట. పిఈ వాల్యుయేషన్స్ కొన్ని మేజర్ లిస్టెడ్ పేర్స్ తో పోలిస్తే కంపేర్ చేస్తే రీజనబుల్ గానే ఉందన్నమాట. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయకపోవడానికి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి. అందులో మొట్టమొదటి రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ఐపీఓ మొత్తం ఓఎఫ్ఎస్. సో కంపెనీకి ఫ్రెష్ ఫండ్స్ ఏమీ రావు. ఇది మనం ఒక నెగిటివ్ పాయింట్ గా తీసుకోవచ్చు అనమాట. అలాగే కంపెనీ రెవెన్యూలో 85% కన్నా ఎక్కువ ఓవెన్ రాఫియా మిషనరీ సెగ్మెంట్ నుంచే వస్తుంది కాబట్టి ఒకే ప్రోడక్ట్ కేటగిరీ మీద కన్సంట్రేషన్ రిస్క్ అయితే ఉంటుంది. అది కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్యాకేజింగ్, ఫెర్టిలైజర్, సిమెంట్, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్స్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గితే మిషనరీ డిమాండ్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మిషనరీ బిజినెస్ సైకిల్ నేచర్ కలిగి ఉంది కాబట్టి కంపెనీ ఆర్డర్ బుక్ లో ఉన్న ఆర్డర్స్ డిలే, మాడిఫై లేదా క్యాన్సిల్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంటుందన్నమాట. ఓవర్సీస్ బిజినెస్ ఎక్కువగా ఉండడం వల్ల కరెన్సీ ఫ్లక్చుయేషన్స్, జియో పొలిటికల్ కండిషన్స్ అండ్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ రిస్క్స్ అయితే ఉంటాయండి. అలాగే రా మెటీరియల్ ప్రైసెస్ పెరిగితే మార్జిన్స్ మీద ప్రెషర్ కూడా పెరగచ్చు. పీబీ రేషియో 8.61 టైమ్స్ వద్ద ఉండడం వల్ల వాల్యుయేషన్ పూర్తిగా చీప్ అయితే కాదండి. రిటైల్ అలొకేషన్ కేవలం 10% మాత్రమే ఉంది. డిమాండ్ ఎక్కువ వస్తే అలాట్మెంట్ ఛాన్సెస్ కూడా తగ్గొచ్చు. ఇక ఫైనల్ గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? ఒకవేళ మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నట్లయితే కరెంట్ జిఎంపీ ట్రాకర్స్ పాజిటివ్ ఇండికేషన్ అయితే చూపిస్తున్నాయండి. కానీ ట్రాకర్స్ మధ్య చాలా వేరియేషన్ ఉంది కాబట్టి స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్స్ గ్యారంటీ ఉందని అనుకోవద్దు. సబ్స్క్రిప్షన్ నెంబర్స్, ఎస్పెషల్లీ క్యూఐబి డిమాండ్, యాంకర్ బుక్ రెస్పాన్స్, అలాగే ఐపీఓ క్లోజింగ్ డే రోజు జిఎంపీ ట్రెండ్ చెక్ చేసి ఒక మంచి డెసిషన్ తీసుకోవడం మంచిది. ఒకవేళ లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నట్లయితే కంపెనీ బిజినెస్ అయితే ఎస్టాబ్లిష్డ్ గా ఉందండి. రెవెన్యూ, ప్రాఫిటబిలిటీ, మార్జిన్స్ అండ్ రిటర్న్ రేషియోస్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నాయి. డెప్ట్ కూడా తగ్గుతుంది. పిఈ వాల్యుయేషన్ పీర్స్ తో కంపేర్ చేస్తే అన్రీజనబుల్ గా అయితే కనిపించడం లేదు. కానీ ఐపీఓ పూర్తిగా ఓఎఫ్ఎస్ కావడం, ఓవెన్ రాఫియా మెషినరీ సెగ్మెంట్ పై హై డిపెండెన్సీ అండ్ సైక్లిక్ క్యాపిటల్ గూడ్స్ బిజినెస్ నేచర్ ముఖ్యమైన రిస్క్ కింద మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. సో సింపుల్ గా నా కన్క్లూజన్ చెప్పాలంటే, నా ఒపీనియన్ చెప్పాలంటే, స్ట్రాంగ్ ఫైనాన్షియల్ గ్రోత్, హెల్దీ మార్జిన్స్ అండ్ గ్లోబల్ ప్రెజెన్స్ ఈ ఐపీఓకి పాజిటివ్స్ అని మనం మాట్లాడుకోవచ్చు. వాల్యుయేషన్ పీఈ బేసిస్ లో ఫెయిర్ గా ఉంది, కానీ పీవీ బేసిస్ లో కొంచెం రిచ్ గా ఉందన్నమాట.
ప్యూర్ ఓఎఫ్ఎస్ స్ట్రక్చర్ కూడా ఒక కాషన్ పాయింట్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. మోడరేట్ రిస్క్ యాప్టిట్యూడ్ ఉన్న ఇన్వెస్టర్స్ సబ్స్క్రిప్షన్ అండ్ జిఎంపి ట్రెండ్ స్టెబుల్ గా ఉంటే కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఇలా మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి ఈ ఐపీఓకి అప్లై చేయాలా లేదా అని ఒక స్మార్ట్ డిసిషన్ అయితే తీసుకోండి. అలాగే మీరు ఈ ఐపీఓకి అప్లై చేస్తున్నారా లేదా సరదాగా అంతా కామెంట్ లో పంచుకోండి. నేను కూడా అప్లై చేస్తున్నాను లేదో సరదాగా మీతో కామెంట్ లో పంచుకుంటాను. చాలా మంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.